తీసుకుంటా. సింగపూర్‌కి స్పెషల్ ఫ్లైట్ తీసుకుంటా. సో, ఇక్కడ అలాగే 24 గంటలు ఎయిర్‌పోర్ట్‌లు కట్టుకుంటా. అమరావతిలో 5,000 ఎకరాల ఎయిర్‌పోర్ట్ అంట. 5,000, 10,000 ఎకరాలు. సో, ఇక్కడ ఏంటంటే కావాల్సిన దానికంటే, చేయాల్సిన దానికంటే కూడా అతిగా స్పందిస్తూ, అసలు రాష్ట్రంలో సమస్యలన్నీ గాలికొదిలేసి, అసలు రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల విద్యా వ్యవస్థ గురించి గాని, రాష్ట్ర ప్రజల విద్యార్థుల యొక్క భావితరాల భవిష్యత్తు గురించి గాని, లేకపోతే నిరుద్యోగుల యొక్క ఎంప్లాయ్‌మెంట్ గురించి గాని, సో, అలాగే వ్యాపారస్తులకు సంబంధించింది గాని, అలాగే ఇవన్నీ కూడా దేనికి సంబంధించినా కూడా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు దాన్ని గాలికొదిలేసి కేవలం అమరావతిలో వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల కమిషన్‌లు దండుకుంటూ, అక్కడ ఏమంటారు వీళ్ళకి కావాల్సిన వాళ్ళందరికి కూడా మెయిన్ మంచి మంచి ప్లేస్‌లు ఎతుక్కుంటా, వాళ్ళకి ఫ్లాట్‌లు ఇచ్చుకుంటా. అసలైన రైతులు అక్కడున్న ప్రాంతాల్లో ఉన్న రైతులు భూములిచ్చి వాళ్ళకి ఎక్కడ ఫ్లాట్‌లున్నాయో వాళ్ళకి తెలియకుండా. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మొత్తం చిందరవందర